నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వల్ల ఇరాన్కు మనం చూసుకుంటే ప్రతిరోజు వేల కోట్ల రూపాయల నష్టం అయితే వస్తూ ఉందన్నమాట. అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. వివరాల్లోకి వెళితే గందరగోళ స్థితిలో ఉన్న శత్రువు తన యొక్క నౌకాదళం తుడిచిపెట్టుకుపోయిందని మరియు తన యొక్క వాయుసేనను చీకటి రన్వేలకు తరలించిందని చెప్పి గ్రహిస్తుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఎలాంటి క్షిపణి నిరోధక లేదా విమాన నిరోధక పరికరాలు లేవు. మేము యుద్ధంలో భారీ విజయం సాధించాము. పరిస్థితులు అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. అలాగే మా సైన్యం అద్భుతంగా పోరాడిందని చెప్పేసి అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్కు ప్రతిరోజు $500 మిలియన్ నష్టపోతూ ఉంది. మేము అష్టదిగ్బంధనం చేయడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతూ ఉందని చెప్పేసి, అలాగే ఇరాన్ ఓడరేవులు కానీ లేకపోతే ఇరాన్కు వెళుతూ ఉన్న నౌకలు కానీ ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వస్తూ ఉన్న ఓడలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా సైనికులు అయితే ఆప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇరాన్ చుట్టూ మనం చూసుకుంటే 10,000 మంది అమెరికా సైనికులు, యుద్ధ నౌకలు, మెరైన్లు, అలాగే ఇతర యుద్ధ సామగ్రి అయితే మోహరించబడి ఉందన్నమాట. ఒకవేళ ఇరాన్ ఈ యొక్క శాంతి ఒప్పందం కుదరకపోతే ఏకకాలంలో దాడి చేసి ఇరాన్లోని కీలకమైన స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. మరి ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.